కోటి ఎకరాలకు మరి సాగునీరు ఇవ్వడం కానీ, మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు నిర్మించి మరి తెలంగాణ అంతా సస్యశామలం చేయడం కానీ, మరి ఇలా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్టు కానీ, మరి గురుకులాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 365 నుంచి 400 ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అన్నింటినీ కూడా అమలు చేసిన ఘనత మన కేసీఆర్ దక్కిన విషయం తెలుసు. ఇది అందరికీ తెలుసు. అటు ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ, ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వానికి అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో మరి 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడ విధంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రధానమంత్రికి కానీ, హోంమంత్రికి కానీ, చుట్టుపక్కల మంత్రులకు, ఆపోజిట్ నాయకులకు కన్ను గిట్టే కదా తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైని తలదన్ని తెలంగాణనే ఆర్థిక రాజధాని అయిపోయే విధంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని మనం ఇక్కడే ఆనకట్ట వేయాలి, ఇక్కడే మనం ఆపాలి. లేకుంటే భవిష్యత్తులో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటీ సెక్టర్ కానీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ అన్ని తెలంగాణకు పోయే విధంగా అక్కడ పనిచేస్తుందని చెప్పి కుట్రపూరితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కానీ 420 హామీలిచ్చి, 6 గ్యారెంటీల పేరు మీద హామీలిచ్చి మరి సరిపడిన అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. నవంబర్, డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఆ ప్రభుత్వం. మరి అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు 90 లక్షలతోటి కాళేశ్వరం కట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు. కాళేశ్వరం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు కానీ, నిర్మాణం పూర్తయినాక గలగలాంటి గోదావరి జలాలు మరి రివర్స్ పంపింగ్ ద్వారా మరి మన బోడుప్పలకు తాగునీరు కానీ, మరి తెలంగాణలో ఉన్న మెజార్టీ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు తీసుకొచ్చిన ఘనత మరి మనం చూసినాం. మరి హైదరాబాద్ పట్టణానికి కూడా ఆ కాళేశ్వరం ద్వారానే మరి తాగునీరు వస్తున్న విషయం మనం చూసినాం. మరి ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి మన నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా మరి ఆ పక్కన కూడా మరి ప్రాజెక్టు ద్వారా మరి నీళ్ళు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ప్రాజెక్టు గలగలని ఈరోజు నీళ్ళు చేస్తూ ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ